వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన కుమార్ బీఎస్పీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ను మీడియాను సూటిగా ప్రశ్నించారు. గత 2 నెలలుగా తిరువురు నియోజకవర్గంలో అగ్రవర్ణ పార్టీలైన 2 ప్రధాన పార్టీలు కోట్ల రూపాయలు నియోజకవర్గంలో గుప్పిస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మీడియా దీనిపై కవరేజ్ ఎందుకు చేయదు? నియోజకవర్గంలో కోట్ల రూపాయలు గుప్పిస్తున్నా ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు. పగలు రాత్రి అని లేకుండా నియోజకవర్గంలో కోట్ల రూపాయలు బహిరంగంగా పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇటువంటి దారుణమైన ఘటనపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతుంది అంటూ ఘాటుగా స్పందించారు బీఎస్పీ పార్టీ అభ్యర్థి వందన కుమార్. చాలా సీరియస్ గా పనిచేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము, ప్రజల కోసమే పనిచేస్తున్నామని వాళ్ళకి సవివరంగా మేము చెప్పగలుగుతున్నాము. అయితే నెల రోజుల క్రితం వచ్చినటువంటి ఈ ప్రధాన పార్టీలు అనుకునే ప్రధాన పార్టీలుగా భావించే ఈ 2 పార్టీలు, ఈ 2 అగ్రకుల పార్టీలు వచ్చిందే తడవగా డబ్బులు ప్రజల మీద విసిరేయటం అనేది ప్రారంభమైంది. చర్చిల పేరు మీద, గుడుల పేరు మీద, ఇంకా ఇతర అవసరాల పేరు మీద వీళ్ళు కోట్ల రూపాయలు కుమ్మేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బు? ఎలక్షన్ కమిషన్ మార్చి 16 నుంచి ఎలక్షన్ కమిషన్ అనేది తన పని ప్రారంభమైంది. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క పని ప్రారంభమైన రోజు కంటే ముందు నుంచే, ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ నెల రోజుల్లో వాళ్ళు ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల మీద వాళ్ళ అవసరాలను గుర్తించి లేకపోతే వాళ్ళ బలహీనతను గుర్తించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ కన్నుగప్పి కోట్ల రూపాయలు విరజిమ్ముతున్నారు. ఇవి ఎక్కడి వచ్చినాయి అనేది ఈ రోజు వరకు సరిగ్గా నేను మీడియాలోనూ గమనించలేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పటికీ బహిరంగంగా రోజు పగలు లేదు, రాత్రి లేదు, బహిరంగంగా మేము గమనిస్తున్నాము డబ్బులు పంచుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ, ఎవరు చేయాలనేది ఆలోచించాలి. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకపోతే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోకపోతే, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి విషయాల మీద ఉక్కుపాలం మోపకపోతే ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతుంది? 73 ఏళ్ల నుంచి లేనటువంటి పరిస్థితి గత 20-30 సంవత్సరాల నుంచి ఈ దారుణం మొదలైంది. ఈ దారుణానికి అంతం లేకుండా చేస్తున్నారు. ఎలా అయిందంటే, సామాన్యుడు అనేవాడు ఎలక్షన్లో నిలబడి పోటీ చేసి గెలవాలనే ఆలోచన లేకుండా ఈ డబ్బు కోట్ల రూపాయలు దోపిడీ చేసి, ఆ దోపిడీ చేసినటువంటి సొమ్ముని అధికారంతో దాచుకొని మళ్ళీ అధికారం కోసం ప్రజల మీద విరజల్లుతున్నారు. ఇది ఒక సైకిల్ గా మారింది. అధికారం సంపాదించడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు దోచుకోవడం, దోచుకున్న డబ్బుని దాచుకోవడం, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, వాళ్ళ కుటుంబాలకి అనుగుణంగా, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వేల కోట్లు పక్కన పెట్టుకోవడం, ఆ తర్వాత ఆ డబ్బుతోటి మళ్ళీ ప్రజల్ని కొనడం, ఆ కొన్న డబ్బు తర్వాత ఓట్లు కొనడం, నోట్లతోటి ఓట్లను కొనడం, అధికారాన్ని సంపాదించుకోవడం. ఇదొక సైకిల్. ఈ సైకిల్ మారితే తప్ప ఈ వ్యవస్థ మారదు, ఈ ప్రజాస్వామ్యం నిలబడదు. ఇది ఒక తిరువురు నియోజకవర్గమనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి దోపిడీ.